సో ఈ రోజు క్లాసు ఆర్కిటెక్చర్ గురించి చెప్తామండి. సో టుడే క్లాస్ SAP ఆర్కిటెక్చర్. ఓకే, సో వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ దీని మీద ఉంటది మొత్తం. సో ఫస్ట్ SAP ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేసుకుంటాం. First, we will discuss on SAP R2 architecture. So, SAP R2 architecture అంటే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. దీన్ని క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ కూడా అంటాము. దీన్ని క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ గురించి కూడా అంటాము. ఓకే, సో ఈ ఒక స్లైడ్ ఓపెన్ చేస్తా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ చూడండి, రెండు బాక్స్ డ్రా చేస్తా. ఓకే, సో ఇదేంటంటే సర్వర్. దిస్ ఈజ్ సర్వర్. ఓకే, and this is your DB client, and this is your DB client. And దీంట్లోనే మీకు క్లయింట్ కూడా ఉంటాడు. కింద రాస్తా నేను. In DB client will also be there and GUI. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా GUI. సో మీకు నిన్న చూపించినా కదా, ఆ సర్వర్ ఓపెన్ చేస్తాను నేను. ఒక్క నిమిషం అండి. సో ఈ సర్వర్ రెంటెడ్ బేసిస్ అండి. ఓకేనా, సో దీని చార్జెస్ గురించి కావాలంటే ఒక్కసారి ఫోన్ చేయండి, నేను చెప్తాను దీని చార్జెస్ గురించి. సో ఇప్పుడు చూడండి, నిన్న మీకు చూపించిన కదా ఈ SAP లాగాన్ ప్యాడ్ ఎలా లాగిన్ అవ్వాలా. ఇది ఏంటంటే GUI. ఓకే, ఇదిగో చూడండి, SAP GUI ఫర్ విండోస్. సో యూజర్స్ ఎలా లాగిన్ అవుతారంటే విత్ హెల్ప్ ఆఫ్ దిస్ GUI. అంతే. ఇప్పుడు ఎలా అంటే మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్స్ ఈ మీడియం మీ SAP స్క్రీన్, ఈ SAP స్క్రీన్ ని GUI అంటారు. ఓకే, ఇది GUI. సో GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. GUI స్టాండ్స్ ఫర్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు చూడండి, సో యూజర్ లాగిన్ అవుతారు. ఓకే, సో యూజర్ దేనికి లాగిన్ అవుతారు? సిస్టమ్ లోన ఆ పర్టికులర్ డేటా కావాలని. ఓకే, ఏ యూజర్ కూడా లాగిన్ ఎందుకు అవుతారు? ఒక సంథింగ్ కావాలా, సిస్టమ్ నుంచి ఏమైనా డేటా కావాలా, దాని గురించి లాగిన్ అవుతారు కదా.
దాన్ని ఏమంటారు, రిక్వెస్ట్ అంటారు. ఓకే, దాన్ని రిక్వెస్ట్ అంటారు కదా. సో డేటా రావాలా. ఓకే, సో డేటాబేస్ ఈస్ ఇయర్, మీన్స్ డేటా ఈజ్ ఇయర్ ఓన్లీ. సో ఫస్ట్ ప్రాసెసింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే సర్వర్ లో జరుగుతుంది. ప్రాసెసింగ్ సర్వర్ లో జరుగుతుంది. మీ యాక్చువల్ డేటా ఇక్కడ ఉంటది. సో ఫస్ట్ రిక్వెస్ట్ ఆ పర్టికులర్ యూజర్స్, జిఐ లోన యూజర్స్ లాగిన్ అవుతారు. ఇక్కడ ఈ సైడ్ లోన యూజర్ అని రాస్తారు, యూజర్ అని రాస్తాం. యూజర్ పర్టికులర్ సిస్టమ్ లో లాగిన్ ఎలా అవుతారు, హెల్ప్ ఆఫ్ జిఐ. ఓకే, ఇక్కడ ఒక యారో పెడతాం. యూజర్ with the help of GUI will log into the particular system and request ఎక్కడ వెళ్తుంది, సర్వర్ కి వెళ్తుంది. ఇక్కడ రిక్వెస్ట్ అని రాస్తా, ఇక్కడ లాగిన్ అని రాస్తా. ఇక్కడ లాగిన్ చేసిన తర్వాత రిక్వెస్ట్ సర్వర్ దగ్గర వెళ్తుంది. ఆ సర్వర్ దగ్గర ప్రాసెసింగ్ జరుగుతుంది. వాట్ విల్ హ్యాపెన్ హియర్, processing will be done here. After processing that response will go to the DB client. So DB client దగ్గర వెళ్ళి ఆ పర్టికులర్ డేటా తీసుకొని, ఏ డేటా ఆ పర్టికులర్ యూజర్ కావాలా, డిబి క్లయింట్ నుంచి, అదే జియుఐ కదా, జియుఐ నుంచి యూజర్ నుంచి ఇలా డేటా వెళ్తుంది. ఎలా వెళ్తుంది చూడండి, యూజర్ లాగిన్ అవుతారు జియుఐ లోన, నాకు ఈ రికార్డ్ కావాలని, ఆ రికార్డు డేటాబేస్ క్లయింట్ లో ఉంది. డేటాబేస్ క్లయింట్ డైరెక్ట్లీ రాదు కదా, సర్వర్ దగ్గర ప్రాసెసింగ్ అవుతుంది. ఓకే, ప్రాసెసింగ్ అయ్యి ఆ పర్టికులర్ రెస్పాన్స్ డిబి క్లయింట్ దగ్గర వెళ్తుంది. డిబి క్లయింట్ నుంచి ఆ డేటా యూజర్కి వెళ్తుంది. ఇలా సైక్లిక్ ఫ్లో. సో దీనిలోన ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏముందంటే, దీనికి మధ్యలోన ఒక ఇంటర్మీడియట్ లేయర్ లేదు. ఏం లేదు, there is no intermediate layer. సో దీని వల్ల ప్రాబ్లం ఏమైతుందంటే, సిస్టమ్ లో ఉన్న లోడ్ ఎక్కువ పడుతుంది. లోడ్ ఎందుకు పడుతుంది అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ డిబి క్లయింట్ సర్వరే ఉంది, క్లయింట్ సర్వర్. ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీలో చాలా మంది యూజర్స్ ఉంటారు కదా. ఇప్పుడు సెకండ్ యూజర్ ఏమైనా రిక్వెస్ట్ కావాలంటే వెయిట్ చేయాలా, ఎందుకంటే ఇది కంప్లీట్ అవ్వాలి కదా. ఇది వన్స్ కంప్లీట్ అయితే సెకండ్ యూజర్ కి అవకాశం ఉంటుంది. అప్పుడు దాకా ఏముండదు, అప్పుడు దాకా వెయిట్ చేయాలి. సో దీని వల్ల ఏమైతుందంటే, క్లయింట్ ఇక్కడ డిబి క్లయింట్ కూడా, డేటాబేస్ కూడా ఇక్కడే, క్లయింట్ కూడా ఇక్కడే. దానికోసం నేను డిఫరెంట్ గా రాసా, క్లయింట్ కింద రాసా. సో దీనిలో ఏంటంటే, ఒకే బాక్స్ లోన డేటాబేస్ ఈజ్ ఆల్సో దేర్, క్లయింట్ ఈజ్ ఆల్సో దేర్. సో దీని వల్ల ప్రాబ్లం ఏమైతుందంటే, సర్వర్ లో ఉన్న లోడ్ ఎక్కువ పడుతుంది. అర్థమవుతుందా? సో దానికోసమే కదా కంపెనీలోన డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటది. సో ఓన్లీ వన్ మెంబరు అన్ని వర్క్ చేయాలంటే ఇంపాసిబుల్, అంతే కదా, ఎందుకు లోడ్ పడుతుంది. సో లోడ్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలా. అరే నువ్వు సగం చేయరా, నేను సగం చేస్తా, అట్లా. దాని గురించి దీన్ని R2 ఆర్కిటెక్చర్ అంటాము. 2 అంటే 2 టైర్. ఇదిగో ఇది 1 టైర్, ఇది ఒక టైర్, ఇది ఒక టైర్. దిస్ ఈస్ కాల్డ్ 2 టైర్. ఓకే, సో ఈ లోడ్ అబ్జర్వ్ చేసుకొని SAP మూవ్ టు R3 architecture. Instead of R2 architecture, move to SAP R3 architecture. So the disadvantage enti, client is also deployed on database side. That's why
డిసడ్వాంటేజ్ రాస్తా. డిసడ్వాంటేజ్ గురించి రాస్తా. డిసడ్వాంటేజ్ అంటే ఏంటంటే క్లయింట్ ఈజ్ ఆల్సో డిప్లాయిడ్. డిప్లాయిడ్ అంటే ఇన్స్టాల్డ్. And is also deployed on the DB side. DB side, hence it gets heavily loaded. అర్థమైతుందా డిసడ్వాంటేజ్? అందరికి అర్థమైంది ఆ పాయింట్. ఇది నేను ఇప్పుడు ఏం చెప్పాను. కోటి, దమ్ము, దామోదర్, రాజిరెడ్డి, హలో. నేను ఏం చెప్తున్నా అంటే, సో ఇది ఏంటంటే డిసడ్వాంటేజే కదా. సో ప్రాసెసింగ్ సెపరేట్, ఓకే, నో ప్రాబ్లం, బట్ క్లయింట్ కూడా ఇక్కడే కదా. దీనివల్ల ఏంటంటే సర్వర్ ఈస్ గెటింగ్ హెవీలీ లోడెడ్. సో ఇది చూసుకొని దే డిసైడెడ్ టు మూవ్ టు SAP R3 ఆర్కిటెక్చర్. ఓకే, ఇది రాసా కదా. SAP R3 ఆర్కిటెక్చర్. సో R3 ఆర్కిటెక్చర్ అంటే ఎన్ని బాక్స్ వస్తుంది? R3 ఆర్కిటెక్చర్ అంటే ఎన్ని బాక్స్ వస్తుంది? నేను ఇప్పుడు 2 చెప్పా కదా. 3 వస్తుంది. గుడ్. సో నేను ఇంకొక స్లైడ్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ 3 బాక్సెస్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇండివిజువల్ గా ఉంది. దీని మీద లోడ్ ఉండదు. ఏ బాక్స్ ఆ బాక్స్, ఇంకా లోడ్ ఏమి ఉండదు. ఓకే, సో నేను ఇక్కడ రాస్తా SAP టైప్స్ రాస్తా. అంటే దీనిలో ఎన్ని టైప్స్ ఉంటది. సో టైప్స్, సో ఫస్ట్ వన్ ప్రెజెంటేషన్ లేయర్. సో ప్రెజెంటేషన్ లేయర్ అంటే ఇందాకే చెప్తా, GUI కానీ ప్రెజెంటేషన్ లేయర్ కానీ అన్ని బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ వన్ దీన్ని అప్లికేషన్ లేయర్ అంటాము. నెక్స్ట్ వన్ DB లేయర్. సేమ్ GUI ఉంది, డేటాబేస్ ఉంది, ఒక ఎక్స్ట్రా ఏం యాడ్ అయింది? అప్లికేషన్ లేయర్. ఓకే, అప్లికేషన్ లేయర్ ఒక ఎక్స్ట్రా యాడ్ అయింది. సో ఈ ఫస్ట్ బాక్స్ ప్రెజెంటేషన్ లేయర్. సో యూజర్ ఈ సిస్టమ్ లోన రిక్వెస్ట్ పంపిస్తాడు. ఆ రిక్వెస్ట్ is received by application layer. So all the processing will happen here in the application layer. So interview లో కూడా application layer గురించి ఎక్కువ అడుగుతారు. సో ఇది డేటాబేస్ లేయర్. సో ఇది 1 by 1 ఇప్పుడు డిస్కస్ చేస్తాము. వాట్ ఈస్ ప్రెజెంటేషన్ లేయర్, వాట్ ఈస్ అప్లికేషన్ లేయర్ అండ్ వాట్ ఈస్ DB లేయర్. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఫస్ట్ వన్ ఏంటి? ప్రెజెంటేషన్ లేయర్. So all the users will log in to presentation layer only. దీన్ని GUI కూడా అంటాము, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో జాగ్రత్త వినండి. చూడండి, నేను ఫస్ట్ రాస్తా. నేను ఇట్ ఈస్ యూజ్డ్ టు user request is received by presentation layer. పైన యూజర్ ఉంటాడు. ఓకే, యూజర్
ప్రెజెంటేషన్ లేయర్ నుంచి కదా లాగిన్ అవుతారు కదా, మరి మా ప్రెజెంటేషన్ లేయరే కదా రిసీవ్ చేసుకుంటుంది. సో నేను అదే రాసా. ఇట్ ఈస్ యూస్ టు రిసీవ్ ద యూజర్ రిక్వెస్ట్ ఇన్పుట్. రిక్వెస్ట్ అంటే ఇన్పుటే కదా, ఇన్పుట్ అండ్ ఫార్వర్డ్ టు అప్లికేషన్ సర్వర్. రిక్వెస్ట్ తీసుకొని అప్లికేషన్ సర్వర్ కి ఫార్వర్డ్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఫార్వర్డ్ చేస్తుంది. ఎలా? బేస్డ్ ఆన్ హోస్ట్ నేమ్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటి. బేస్డ్ ఆన్ హోస్ట్ నేమ్, ఐపీ అడ్రస్ అండ్ ఇన్స్టెన్స్ నంబర్. సో దీన్ని పోర్ట్ కూడా అంటారు. నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తా, డోంట్ వరీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లాస్ లోన 6 మెంబర్స్ ఉన్నారు. అందరికి డిఫరెంట్ నేమ్ ఉంది కదా. కోటి, దామోదర్, మళ్ళీ కే, ఇతను ఏమన్నా ఇది రాజిరెడ్డి, సంపత్, అందరికి డిఫరెంట్ నేమ్ ఉంది. సో ఇది నేను. ఇప్పుడు చూడండి, మీరు కంపెనీలో జాయిన్ అవుతే చాలా సిస్టమ్స్ ఉంటది. సో కోటి ఒక సిస్టమ్ అనుకోండి, దామోదర్ ఒక సిస్టమ్ అనుకోండి, కే అని ఒక సిస్టమ్ అనుకోండి, రాజిరెడ్డి అంటే ఇట్లా ఇండివిజువల్ సిస్టమ్స్ అనుకోండి. సో మీ పేరు డిఫరెంట్ ఉంటే సిస్టమ్స్ కూడా డిఫరెంట్ నేమ్ ఉంటది. సో మీ ఇంటి పేరు డిఫరెంట్ ఉంటది, అందరికి ఇంటి పేరు కూడా డిఫరెంట్ ఉంటది. మళ్ళీ ఇంటి పేరు కూడా ఉంటది. ఇంటి పేరు అంటే ఏంటంటే ముద్దు పేరు. సో దామోదర్కి దమ్ము అని పిలుస్తారు, నాకు విద్యు అని పిలుస్తారు, సంపత్ కి శామ్ అని పిలుస్తారు, రాజిరెడ్డికి రాజు అని పిలుస్తారు. సో మీ ఇంటి పేరు రెడ్డి, మళ్ళీ మీ ఫుల్ నేము, మళ్ళీ షార్ట్ నేము ఉందా లేదా? సో ఇక్కడ కూడా ప్రతి ఒక్క సిస్టమ్ కి ఒక హోస్ట్ నేమ్ ఉంటది, లేకపోతే ఐపీ అడ్రస్, బోత్ ఆర్ సేమ్. ఇన్స్టెన్స్ నంబర్ ఉంటది. సో దీంతోనే కదా ఐడెంటిటీ. సో మీ ఐడెంటిటీ ఏంటి? మీ పేరుతోనే కదా. సిస్టమ్ ఐడెంటిటీ ఏంటిది? సిస్టమ్ ఐడెంటిటీ అంటే హోస్ట్ నేమ్. ఆ పర్టికులర్ హోస్ట్ నేమ్ తోనే ఐడెంటిటీ అంటే రికగ్నైజ్ చేయాలా. లేకపోతే మనకు అర్థం కాదు. ఎందుకంటే 100 సిస్టమ్స్ ఉంటది. మీరు కంపెనీలో జాయిన్ అయితే 100 సిస్టమ్స్ ఉంటది. ఆ 100 సిస్టమ్ ఐడెంటిటీ ఎలా చేయాలా? సో ఇది బేస్డ్ అపాన్ దిస్ మీకు చూపిస్తాను. ఇక చూడండి, ఈ ES7 ఈ సిస్టమ్ నేము అంటే దీన్ని SID అంటాము. SID సిస్టమ్ ఐడెంటిఫైయర్. సో డబుల్ క్లిక్ చేస్తున్నాను, డబుల్ క్లిక్ చేసేసి లాగిన్ అవుతున్నాను. నేను నిన్న టీ కోడ్ చెప్పాను, SM51. ఇప్పుడు చూడండి, బెస్ట్ EHP అంటే హోస్ట్ నేమ్, దాని తర్వాత SID ఇన్స్టెన్స్ నంబర్. నేను అదే రాశాను, మీరు చూసుకోండి. ఏం రాశాను? హోస్ట్ నేమ్, ఇన్స్టెన్స్ నంబర్. ఫస్ట్ వన్ బెస్ట్ EHP అంటే హోస్ట్ నేమ్, దాని తర్వాత SID, లాస్ట్ వన్ ఇన్స్టెన్స్ నంబర్. సో దిస్ ఇస్ ద ఐడెంటిఫై. సో దీన్ని ఇప్పుడు ఐపీ అడ్రస్ ఫైండ్ అవుట్ చేయాలంటే సిస్టమ్స్కి వెళ్ళండి, స్టేటస్కి వెళ్ళండి. ఆ పర్టికులర్ సిస్టమ్స్ కి ఒక హోస్ట్ నేమ్ ఉంటది, యూనిక్ ఐడెంటిటీ అండ్ ఇన్స్టెన్స్ నంబర్ ఉంటది. యూనిక్ ఐడెంటిటీ అండ్ హోస్ట్ నేమ్ కి బ్యాక్ ఎండ్ లోన. సో మీ దాము అంటే దామోదరే కదా. సో హోస్ట్ నేమ్, ఐపీ అడ్రస్ బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు చూడండి, దీని మీద క్లిక్ చేయండి, ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి, ఈ పర్టికులర్ సిస్టమ్ ది ఐపీ అడ్రస్ ఇది 10.10.0.156. సో ఇలా ఒక ఐడెంటిటీ. ఇక్కడ కింద రాస్తా హోస్ట్ నేమ్, హోస్ట్ నేమ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. సో we can put as alphanumeric, alpha plus numeric. ఆల్ఫాబెట్ అంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇక చూడండి, సెట్ ఆఫ్ క్యారెక్టర్సే కదా. చూడండి,
బెస్ట్ హెచ్పి క్యారెక్టర్సే కదా. సో న్యూమరిక్ కూడా పెట్టొచ్చు, బెస్ట్ హెచ్పి 1 2 3, బెస్ట్ హెచ్పి మీ ఇష్టం. సో కంపల్సరీ ఏం లేదు, కానీ ఇలా ఉండాలా, ఆల్ఫా న్యూమరిక్ ఉండాలా. ఓకే, ఓన్లీ న్యూమరిక్ అవ్వదు, కంపల్సరీ ఆల్ఫాబెట్ పెట్టుకోవాలా. ఆల్ఫాబెట్ ఆర్ ఆల్ఫా న్యూమరిక్, ఓన్లీ న్యూమరిక్ విల్ నాట్ వర్క్అవుట్. నెక్స్ట్ ఏంటి, ఐపీ అడ్రస్. చెప్పండి, ఐపీ అడ్రస్ ఎలా వస్తుంది? ఐపీ అడ్రస్ అంటే ఎలా వస్తుంది? ఓన్లీ న్యూమరిక్. ఆన్సర్ రావట్లేదు మీ దగ్గర నుంచి. ఐపీ అడ్రస్ అంటే ఓన్లీ న్యూమరిక్ వస్తుంది. చూడండి, ఇందాకే మీకు చూపించినాను. చూడండి, ఓన్లీ న్యూమరిక్. ఓకే, సో ఇది పోర్ట్ నంబర్ నుంచి చూపిస్తా మీకు. పోర్ట్ నంబర్ సో ఇక్కడ చూడండి 2 digits ఉంది. పోర్ట్ నంబర్ విల్ ఆల్వేస్ బి 2 digit. 000304. సో పోర్ట్ నంబర్ is always numeric. So it starts from 00 and end with 99. So 00 to 99 total 100. So 00 to 99. So you can put port number from 00 to 99. So 1 to 99, 99 and 00 add chesi 100. So in a system 100 port numbers will be there. Ante 100 nee ishtam, you can choose 00 or 01 or 02, 03 is based upon you. Okay, right? So now see, so these are the identity of a particular application server. Now ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రెజెంటేషన్ లేయర్ ఇంకో ప్రాపర్టీ నేను చెప్తాను. సో ప్రాపర్టీ ఏంటంటే ఇట్ ఈస్ ఇంటెలిజెంట్ కమ్యూనికేట్ with message server. With message server to identify the least loaded server. So దీని గురించి నేను చెప్తాను, నో నీడ్ టు వరీ. ఇప్పుడు చూడండి, ఆ కంపెనీలోన ఒక సిస్టంలోన మల్టిపల్ సర్వర్ ఉంటది. ఒక సిస్టంలోన మల్టిపల్ సర్వర్ ఉంటాయి, చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ES7 అని సిస్టమ్. ఇక్కడ చూడండి, 3 అప్లికేషన్ సర్వర్. సో ES7 వాట్ సిస్టమ్. ఒక సిస్టంలోన ఇది కూడా ES7, ఇది కూడా ES7, ఇది కూడా ES7, రెండు ES7 కానీ 3 అప్లికేషన్ సర్వర్ ఉంది. సో 3 అప్లికేషన్ సర్వర్ ఉంది అంతే. ఈ కంబైన్ ఒక సిస్టమే, ఒక సిస్టంలో 3 అప్లికేషన్ సర్వర్ ఉంది. సో మీరు SAP ఇన్స్టాల్ చేస్తారు కదా, బై డిఫాల్ట్ ఒకటే సర్వర్ వస్తుంది. when you install SAP in your system, by default one server వస్తుంది. when you install SAP, ఆ సర్వర్ ని ఏమంటామంటే సెంట్రల్ ఇన్స్టెన్స్ ఉంటుంది. సెంట్రల్ ఇన్స్టెన్స్. సో సెంట్రల్ ఇన్స్టెన్స్ అంటే పేరెంట్. సో మిగతా 2 సర్వర్స్ ఏంటంటే దీని చైల్డ్. ఇప్పుడు దీని తర్వాత ఏ సర్వర్ కూడా కనిపిస్తే దట్ ఈస్ కాల్డ్ పేరెంట్. ఓకే, సో ఇప్పుడు సెంట్రల్ ఇన్స్టెన్స్ ఉంది కదా, దీంతో పని అయిపోతుంది. మళ్ళీ మీ డౌట్ రావచ్చు, మళ్ళీ దీంతో పని అయిపోతుంది ఎందుకు ఇవన్నీ సర్వర్స్, ఎక్స్ట్రా సర్వర్స్ ఎందుకంటే నేను ఇందాకే స్టార్టింగ్ లో చెప్పాను, లోడ్ బ్యాలెన్సింగ్ చేస్తుంది. అంటే ఇప్పుడు అన్ని మీరే చేయాలంటే ఇంపాసిబుల్. అదే వర్క్ లోడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈజీ కదా, లోడ్ ఉండదు. ఇప్పుడు చూడండి, సిఐ మెయిన్, దీని మీద ఎక్కువ లోడ్ పడితే ఏమవుతుంది? సర్వర్ అంటే నథింగ్ బట్ సిస్టమే కదా, సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఇఫ్ యు గివ్ ఎ లోడ్ ఆన్ టు ద పర్టికులర్ సిస్టమ్, వాట్ విల్ హ్యాపెన్? సిస్టమ్ హ్యాంగ్ అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీరు స్మార్ట్ ఫోన్ వాడతారు,
సో మీకు ఒక స్పేస్ ఉంటది, ఒక 120 GB 256 GB. సో మీరు అన్ని వాళ్ళు అన్ని యాప్స్ ఇన్స్టాల్ చేయండి, ఏమైతుంది? ఇప్పుడు ప్లే స్టోర్ లోనా ఒక 1,00,000 యాప్స్ ఉంటుంది, అన్ని యాప్స్ ఇన్స్టాల్ అవుతుంది, అవ్వదు. సో ఇక్కడ కూడా అంతే, లోడ్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలా. సో ఆ లోడ్ డిస్ట్రిబ్యూట్ ఎవరు చేస్తారంటే ఇదిగోండి, ఈ మెసేజ్ సర్వర్ చేస్తుంది. ఇదిగో మెసేజ్ సర్వర్ ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై ఎలా చేస్తుంది అంటే వినండి. ఇప్పుడు చూడండి, సపోజ్ ఈ ఎగ్జాంపుల్ ని తీసుకుంటాం. ఇక్కడ 3 సర్వర్స్ ఉంది కదా. సో ఇది సెకండ్ సర్వర్, దీన్ని యాప్ సర్వర్ అంటాము, అప్లికేషన్ సర్వర్ అంటాం దీన్ని. సో ఇది థర్డ్ సర్వర్. సో ఇది కూడా అప్లికేషన్ సర్వర్, యాప్ సర్వర్ 1, ఇది యాప్ సర్వర్ 2. ఇది 1, ఇది 2. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరే చెప్పాలి ఆన్సర్స్. నా కంపెనీలోన 100 యూజర్స్ ఉన్నారు. సో మీరు చెప్పండి. సో మీరు లోడ్ డిస్ట్రిబ్యూట్ ఎలా చేస్తారు? ఈ 3 సర్వర్స్ మీద లోడ్ డిస్ట్రిబ్యూట్ ఎలా చేస్తారు? 30 యూజర్స్. గుడ్, 33. ఇప్పుడు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దీని వల్ల లోడ్ ఏమైనా అవుతుందా? అవ్వట్లేదు కదా. సో ఇది ఏంటిది? ఒక సిస్టము అంటే 3 సిస్టమ్స్ అంటే SID ఇందాక రాసా కదా. ఈ సిస్టమ్ లోన ఈ సర్వర్స్ ఉంది. సో ఈ పర్టికులర్ సిస్టమ్ అంటే ABC అనుకోండి. ఈ ABC సిస్టమ్ లో సర్వర్ 1 ఉంది, సర్వర్ 2 ఉంది, సర్వర్ 3 ఉంది. ఇవన్నీ ఒకటే రెడాల్లో వస్తుంది. 33 గుడ్. సో ఎవరు తీస్తుందంటే బ్యాక్ ఎండ్ లోన మెసేజ్ సర్వర్. సపోజ్ ఇక్కడ 33 యూజర్స్ లాగిన్ అయి ఉన్నారు. నెక్స్ట్ యూజర్ లాగిన్ అవుతే ఈ మెసేజ్ సర్వర్ ఏం చేస్తుంది? బ్యాక్ ఎండ్ లోన దీనికి పుల్ చేస్తుంది. 34 ఇక్కడ. సో ఇది కూడా కోటా ఫుల్ అయిపోతాయి అట్లా. కానీ గుర్తుపెట్టుకోండి, అన్ని యూజర్స్ ఒకేసారి లాగిన్ అవ్వరు మీ సిస్టమ్ లోన. అంతే, మీ ఆఫీస్ లోన అన్ని యూజర్స్ ఒకేసారి లాగిన్ అవ్వరు. ఎందుకంటే షిఫ్ట్స్ ఉంటది. మార్నింగ్ షిఫ్ట్, మధ్యాహ్నం షిఫ్ట్, నైట్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్స్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అందరు ఒకేసారి లాగిన్ అవ్వరు. కొంతమందికి వీక్ ఆఫ్ ఉంటది, కొంతమంది లీవ్ లో ఉంటారు. మీకు డౌట్ రావచ్చు కదా. సో అందరు ఒకేసారి లాగిన్ అవ్వరు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, లోడ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో బ్యాక్ ఎండ్ లోన హూ విల్ డూ దిస్? మెసేజ్ సర్వర్ విల్ డూ. ఓకే, దిస్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ప్రెజెంటేషన్ లేయర్. ప్రెజెంటేషన్ లేయర్ ఏం చేయదు బాస్. చూడండి, యూజర్ దగ్గర రిక్వెస్ట్ తీసుకొని అప్లికేషన్ లేయర్ కి ఫార్వర్డ్ చేస్తుంది. ఓకే, అప్లికేషన్ లేయర్ కి ఫార్వర్డ్ చేస్తుంది, రైట్? సో ఇదే ఇంకా ప్రెజెంటేషన్ లేయర్ గురించి. నెక్స్ట్ ప్రెజెంటేషన్ లేయర్ గురించి నేను డిస్కస్ చేశా కదా. ఇప్పుడు ప్రెజెంటేషన్ లేయర్ టైప్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఏమైనా డౌట్స్ ఉందా? ఎనీ డౌట్స్ ఉంటే అడగండి. 3 టైప్స్ ఉంటది. ఫస్ట్ వన్ SAP GUI for Windows. Okay. Second one SAP GUI for Java. Next one SAP GUI for HTML. ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేసుకుంటాము. సో SAP GUI for Windows అంటే ఎగ్జాంపుల్ అంటే మైక్రోసాఫ్టే కదా విండోస్ ని ఇస్తుంది. యాపిల్ వాళ్ళు విండోస్ సిస్టమ్ క్రియేట్ చేస్తారా? యాపిల్ క్రియేట్ విండోస్ సిస్టమ్? నో. సో విండోస్ ఎక్కడ కనిపిస్తే ఓనర్ ఎవరు? మైక్రోసాఫ్టే. సో ఆల్ మైక్రోసాఫ్ట్ డెస్క్టాప్ లోనా SAP GUI for Windows. సో ఇది చెప్పండి, ఇది విండోస్ సిస్టమా లేకపోతే ఇది ఏం సిస్టము? చూసుకొని చెప్పాలా తొందరగా. విండోస్.
ఎక్సలెంట్, ఇది విండోస్ ఓన్లీ. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, విండోస్ సిస్టమ్ లోన యూ కెన్ ఏబుల్ టు సీ ఓన్లీ SAP GUI ఫర్ విండోస్. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను లాగాన్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను చూడండి, ఇది క్లోజ్ చేసేస్తాను. సో మీరే చూడండి, ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఇదిగోండి SAP GUI ఫర్ విండోస్ వచ్చిందా లేదా? వచ్చి వెళ్ళిపోయింది. చూసారు కదా, అందరు చూసారు కదా? సో ఇది SAP GUI ఫర్ విండోస్. SAP GUI ఫర్ జావా గురించి డిస్కస్ చేసుకుంటాం. సో దీంట్లోన విండోస్ ఉండొచ్చు, ఓకే, లైనెక్స్ ఉండొచ్చు, లేకపోతే మ్యాక్ అంటే ఏంటి, యాపిల్ వాడితే మ్యాక్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆర్ AIX ఉండొచ్చు, సన్ సోలారిస్ ఉండొచ్చు, సన్ సోలారిస్ కూడా ఉండొచ్చు. సో జావా సిస్టమ్ లోన SAP GUI ఫర్ నాట్ జావా సిస్టమ్, SAP GUI ఫర్ విండోస్ అంటే దానిలో విండోస్ కూడా ఉండొచ్చు. ఇదంటే డెడికేటెడ్ టు విండోస్ ఓన్లీ. బట్ SAP GUI ఫర్ జావా ఇట్ కెన్ బి విండోస్, ఇట్ కెన్ బి లైనెక్స్, ఇట్ కెన్ బి మ్యాక్. ఇవన్నీ ఏంటిది, ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్సే కదా, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, బట్ దీనిలో జావా ఇన్స్టాల్ అయి ఉండాలా? జావా అంటే జావా రన్ టైమ్ ఎగ్జిక్యూటబుల్స్, JRE అంటాము. JRE అంటే జావా రన్ టైమ్ ఎగ్జిక్యూటబుల్స్. ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ లో కూడా జావా ఉంటది. మీరు చూడండి, కొన్ని గేమ్స్ మీ ల్యాప్టాప్ మీ స్మార్ట్ ఫోన్ లో ఇన్స్టాల్ చేయాలంటే జావా ఉండాలా. సో ఇన్ బిల్ట్ వస్తుంది. ఓకే, మీ ఫోన్ లోన జావా సాఫ్ట్వేర్ లేకపోతే ఏ గేమ్స్ కూడా ఇన్స్టాల్ అవ్వదు. ఏ ఓఎస్ బిల్డ్ అయింది జావాతోనే. ఏంటిది, సో ఈ లైనెక్స్ కానీ మ్యాక్ OS కానీ బ్యాక్ ఎండ్ లోన జావా సపోర్ట్ చేస్తే మీ పర్టికులర్ సిస్టమ్ లోన ఆ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్క్ చేస్తుంది. ఓకే, దాన్ని JRE అంటాము. ఓకే, సో మైక్రోసాఫ్ట్ ఇది విండోస్ అయిపోయింది, జావా అయిపోయింది. లాస్ట్ ఏంటి, HTML అంటే తెలుసా? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటది? వెబ్ www.http అంటే ఇంటర్నెట్ త్రూ వెబ్ బ్రౌజర్ బేస్డ్ సపోర్ట్. ఓకే, సో ఈ 3 ways తోని మీరు లాగిన్ అవ్వచ్చు, విండోస్ ఆర్ జావా ఆర్ HTML. సో ఇఫ్ సపోజ్ ఇది లైనెక్స్ సిస్టమ్ ఉంటే, మీరు SAP GUI ఫర్ విండోస్ ఇన్స్టాల్ చేస్తే మీ SAP GUI స్క్రీన్ ఓపెన్ అవ్వదు. ఓన్లీ ఫర్ మైక్రోసాఫ్ట్ ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలా. మీరు మ్యాక్ OS వాడితే ఇది ఇన్స్టాల్ చేయాలా. మీరు బై మిస్టేక్ విండోస్ డౌన్లోడ్ చేస్తే, దానిలో ఓపెన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు HTML బేస్ యూజ్ చేస్తే SAP GUI ఫర్ HTML ఇన్స్టాల్ చేసుకోవాలా, డిప్లాయ్ చేసుకోవాలా, అంతే. ఆల్ ద ఫంక్షనింగ్ ఇదే సేమ్ ఈ సేమ్ స్క్రీన్ మీ URL నుంచి ఓపెన్ అవుతుంది. ఇదిగో ఇది ఇక్కడ నుంచి. ఓకే, కాన్ఫిగర్ చేసుకోవాలా, కాన్ఫిగర్ చేస్తే వస్తుంది, అదర్వైజ్ రాదు. ఓకే రైట్, అంతే. that is also one type of medium to log into particular system. So you can log in through this way. Understood? So ఇది presentation layer అయిపోయింది. సో నెక్స్ట్ అప్లికేషన్ లేయర్. జాగ్రత్త వినండి, ఈ అప్లికేషన్ లేయర్ చాలా 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 ఇంపార్టెంట్. ఇఫ్ యూ ట్రైంగ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ, సో ఆల్ ద మేజర్ క్వశ్చన్స్ they're gonna ask
ఆన్ అప్లికేషన్ లేయర్ ఉంది. ఓకే, సో అర్థమవుతుంది కదా. సో ఇంటర్వ్యూలోన అప్లికేషన్ లేయర్ గురించి అడుగుతారు. సో జాగ్రత్త వినాలి, ఇది చాలా 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 ఇంపార్టెంట్. రన్నింగ్ నోట్స్ అలవాటు చేసుకోండి, రన్నింగ్ నోట్స్ అలవాటు చేసుకోండి. నేను ఏం చెప్తున్నాను, రన్నింగ్ నోట్స్ మీరు అలవాటు చేసుకోవాలా. సో చూడండి, అప్లికేషన్ లేయర్ అంటే ఏంటంటే రాస్తా వినండి. ఇట్ ఈస్ ఏ ఫిజికల్ సిస్టమ్, అంతే. ఫిజికల్ సిస్టమ్, ఫిజికల్ సిస్టమ్స్ అంటే you can able to operate, right? Okay, you can able to operate. Server undani దానికోసమే కదా లాగిన్ అయింది. If there is no server, you can't able to log into particular system. ఫిజికలే కదా, ఫిజికల్ గా ఉందని దానికోసమే మీరు you can able to log in. ఫిజికల్ గా లేకపోతే you can't able to log into the system. దాన్ని వర్చువల్ సిస్టమ్ అంటాము. వర్చువల్ అంటే అది ఉంటది కానీ ప్రెసెంట్ ఉండదు. ఓకే, సో అప్లికేషన్ లేయర్ వర్చువల్ సిస్టమ్స్ కాదు, ఫిజికల్ గా సిస్టమ్స్ అంటే ఇన్స్టాల్ అయిన సిస్టమ్స్. వర్చువల్ సిస్టమ్స్ అంటే ఇన్స్టాల్ ఉండదు, అది క్రియేట్ చేస్తారు అంటే డూప్ లాగా, ఒక కైండ్ ఆఫ్ డూప్ వర్చువల్ సిస్టమ్స్ అంటే. సో ఇట్ ఈస్ ఎ ఫిజికల్ సిస్టమ్ which is used to handle the user request. Okay, ఇప్పుడు చూడండి, in SAP so meeting end అయిపోతుంది. So please join with the same link. So I will try to finish in another 20 minutes. 20 minutes మీ క్లాస్ ఫినిష్ చేసేస్తాను. సేమ్ లింక్ లో జాయిన్ అవ్వండి అందరు, ప్రతి ఒక్కరు. ఓకే, రైట్? Okay.